ఈ మధ్యకాలంలో కొన్ని వీడియోస్ కమెంట్స్ హ్యాపీగానే ఉన్నాయండి. కానీ కొన్ని కమెంట్స్ పెళ్ళిలో చేసుకోవడం వల్ల భార్యాభర్తలది ఇద్దరిది బాధ్యత, ఇద్దరిది బాధ, ఇద్దరిది కష్టం, ఇద్దరిది హ్యాపీ అండి. ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ పోతేనే ఏదైనా బంధం. ఒకరికొకరికి వాల్యూ ఇచ్చుకుంటూ పోతేనే బంధం. ఒకరిని ప్రేమించుకుంటేనే బంధం. కొడుకుతో, కూతురుతో, తల్లిదండ్రులతో, ఫ్రెండ్స్తో ఎటువంటి నా అనే బంధాన్ని ఏర్పరచుకోలేము. ఒక భార్యాభర్త అనే బంధంలోనే నా అనే బంధం ఎక్కువగా ఉంటుంది. మోర్ దాన్ చాలా 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 ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి భర్త అయినా ఇష్టపడతారు, ఎలాంటి భార్య అయినా ఇష్టపడతారు. నా అనే బంధం అనేది, నా అనే ఫీలింగ్ ఎక్కువ ఉన్నప్పుడు అలా బంధం కోసం ఏమైనా చేసేస్తారు. కానీ నేను ఈ మధ్యకాలంలో లేడీస్ సఫర్ అవుతున్నారనే వీడియో వల్ల కొంతమంది మగవాళ్ళు కూడా అమ్మాయిల వల్ల సఫర్ అవుతున్నారు, అది కూడా పెట్టండి, అది కూడా మాట్లాడండి అని చెప్పారు. సో వాళ్ళు చెప్పారని కాదండి, నేను నా కళ్ళతో కొన్ని చూశాను, కొన్ని విన్నాను. ఒక విధమైన టార్చర్ చూస్తున్నానండి. నా ఫ్రెండ్స్ వాళ్ళ కొడుకు ఉన్నాడు, వాళ్ళ భార్య ఫుల్ టార్చర్. మళ్ళీ పెద్ద అందగత్తె అని కూడా కాదు, బట్ అందాన్ని నేను తక్కువ అంచనా వేసి విడమర్చి మాట్లాడాలని కానీ అవమానించాలని కూడా కాదండి. ఒక టార్చర్. తన భర్త తన మాటే వినాలి, వాళ్ళ అమ్మా నాన్న చూసుకోకూడదు. ఈ ఈ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నే చూసుకోవాలి, వాళ్ళ చెల్లెలను చూసుకోకూడదు, వాళ్ళ అక్కలను చూసుకోకూడదు, తనకు సంబంధించిన వాళ్ళు ఎవరూ ఉండకూడదంట. ఖర్చు ఎలా పెడుతుందంటే అలా పెడతారండి. పెట్టుకొని వాళ్ళ ఇష్టం, తన భర్త సొమ్ము తన ఇష్టం. కనీసం పెద్దవాళ్ళకు బాగలేకపోతే, మంచాన పడితే చూసుకోలేని కోడలు, చూసుకోలేని భార్య ఎందుకండి? సో వయసులో ఎన్ని కొట్లాట్లన్నా రావచ్చండి. అత్త కోడలికి కొట్లాట్లు వస్తుంటాయి, కాదని చెప్పట్లేదు. కానీ మంచాన పడినప్పుడు మనం చూసుకోవాల్సిన ధర్మం. ఆ బాధ అయితే ఉంటుంది, బాధ పెట్టిన బాధలు ఉంటాయి, కానీ సో టార్చర్ అనేది చేయకూడదు. కొంతమంది అయితే హస్బెండ్స్ని అయితే చాలా టార్చర్ పెడతారు. కూర్చో అంటే కూర్చో, లేయి అంటే లేయి, తీసుకురాపో అంటే తీసుకురాపో. ఇది కూడా చూశానండి, జరుగుతున్నాయి ఇలాంటివి. ఈ మధ్యకాలంలో చాలా వరకు ఆడవాళ్ళకి శత్రు అని నన్ను నింద వేయకండి, కానీ చాలా వరకు ఆడవాళ్ళు నెగిటివ్ క్యారెక్టర్ని ఎక్కువ చూస్తున్నారు, ఇస్తున్నారు కూడా. సో దయచేసి మగవాళ్ళని కూడా అర్థం చేసుకోండి. చాలా సఫర్ అవుతున్నారు మగవాళ్ళు. అది ఎలా అంటే ఎలా మరీ టూ మచ్ అండి. పడుకున్నా, లేచినా, ఏమైనా చేసినా, ఇంకా సంపాదించని మొగుడు ఉంటారు కదండి, వానికి చెప్పే ఇంక వేరే నరకం ఇంకొకటి ఉండదు అనుకో. చాలా చాలా. సో దయచేసి కొంచెం మగవాళ్ళని కూడా అర్థం చేసుకోండి, వాళ్ళకు కూడా మనసు ఉంటుందని అర్థం చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పాపం అమ్మకి చెప్పలేక, భార్యకి చెప్పలేక చాలామంది నలిగిపోయే మగవాళ్ళు ఉన్నారండి. చాలా వరకు ఎవరికి ఏం చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. కానీ నాకు తెలిసింది ఒక చిన్న ఇదే అండి, భార్యను కూర్చోపెట్టుకొని నేనున్నా నీకు అని చెప్పండి. అమ్మకి పోయి చెప్పండి, అత్త కోడలు కొట్లాడుకోవద్దని చెప్పండి, హ్యాపీగా ఉందామని చెప్పండి. కొంతమంది వినరండి, నేను ఒప్పుకుంటాను. కొంతమంది ఎంత చెప్పినా వినరు, కొంతమంది ఎంతమంది ఇచ్చేసినా వినరు. కొంతమంది ఇంటికి ఆడపిల్ల వచ్చిందనుకోండి, ఏదో ఆస్తి ఎత్తుకొని పోతుంది అనే బాధే వాళ్ళకి ఎక్కువ. తీసుకొని పోయే ఆడపిల్లల్ని బాధ పెట్టండి, కాదని చెప్పట్లేదు. ఇంటికి వచ్చి కనీసం కుంకుమ కూడా ఆశించకుండా ఉంటుంది కదండి, అలాంటి ఆడపిల్లల్ని ఏమొస్తుందండి మీకు వేరుబంధంగా చూస్తే? మీ ఇంటికి వచ్చి ఒక పరక పుల్ల కూడా, ఒక కుంకుమ పాత కూడా తీసుకోదు. అలాంటి ఆడపిల్లల్ని మీరు వేరుగా చూడడం వల్ల మీకు ఏమొస్తుంది? హస్బెండ్ అని మీకు సమకూరుస్తున్నాడు కదా, ఎప్పుడో ఒకసారి ఇంటికి వచ్చే ఆడపిల్లని ఎందుకు అట్లా బాధ పెడతారు?
మీ వాళ్ళే మీకు ఎక్కువ. ఆ ఆడపిల్లకు ఉండదా? మీకు ఎలా పుట్టినీళ్ళు ఉంటుందో ఆ ఆడపిల్లకు పుట్టినీళ్ళు ఉండదా? ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మ నాన్న చూసుకోకూడదా? ఇదేం బంధం అండి? ఇదేం బాధ? సో దయచేసి కొంచెం మనుషుల్లాగా గౌరవించండి. ఓకేనా?